అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ శంకర్ సింగ్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. థంబ్నెయిల్ చూసే ఉంటారు. మొత్తం కలరింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని గణేషుడు అయితే రెడీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడైతే ఒకసారి లోపలికి వెళ్ళి గణేషుడు ఎట్లున్నాడు ఏంది అనేసి అయితే మొత్తం చూసేద్దాం. సో ఇంతకుముందు ఏంటంటే మొత్తం కలరింగ్ కాకముందు అయితే చూస్తాం. ఇప్పుడు మొత్తం కలరింగ్ అయిపోయింది. కలరింగ్ అయిపోయిన తర్వాత ఆ లుక్, ఆ గణేషుడు ఎట్లా ఉన్నాడు అని మొత్తం చూసేద్దాం. వచ్చేసేయండి. సో మొత్తంలో అయితే మనకైతే ఈ గణేషునికి మూడు మూమెంట్ ఉన్న ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి హ్యాండ్, ఒకటి చక్రం, అదేవిధంగా ఒకటి హనుమంతుడు. సో ఫస్ట్ అయితే గణేషుని చూసుకొని పై నుంచి కింది వరకు అయితే మనకు కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది అనమాట. సో వెనకాల మనకి ఏదైతే చక్రం కనిపిస్తుందో ఆ చక్రం అనేది మూమెంట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మొత్తం కిరీటం కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఫేస్లో కూడా కలర్ అనేది మస్తు కనిపిస్తుంది. బొట్టు అండ్ గోల్డ్ అంతా మొత్తం భారీగా పర్సనాలిటీతోని బొజ్జ వినాయకునిలాగా అయితే కూర్చొని ఉన్నాడు అనమాట. ఒక్కసారి గణేషుని పూర్తిగా అయితే చూసుకొని చాలామంది అడుగుతున్నారు కలర్ అయిపోయింది, కలర్ వేసిన తర్వాత గణేషుడు ఎట్లా ఉంటాడు, ఏ అవతారంలో అంటే అవతారం అనేది చేంజ్ కాదు, కాకపోతే ఎట్లా కనిపిస్తుంది ఏందనేసి అయితే చూపెట్టమన్నారు. సో చూసుకుంటే కింద మనకు ధోతి కలర్ అయితే మనకు వంకాయ కలర్లో అండ్ అదేవిధంగా కొంచెం మనకు పింక్ కలర్లో రావడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ రైట్ హ్యాండ్ పైన గణేషుని రైట్ హ్యాండ్ పైన చూసుకుంటే మనకు అయోధ్య రాముడు బాలరాముడు అయితే వచ్చిండు. సేమ్ ఏ విధంగా అయితే అయోధ్యలో మన కలర్ కానీ అండ్ గోల్డ్ కానీ ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ టు సేమ్ అదే విధంగా అయితే మనకు ఇక్కడ విగ్రహం అయితే రావడం జరిగింది. సో అదే పక్కన రైట్ హ్యాండ్లో మనకు శంఖం, ఏదైతే శంఖం పట్టుకొని మనకైతే దర్శనం ఇస్తుంది గణేశుడు ఒక చేతిలో. అండ్ అదేవిధంగా మనకు లెఫ్ట్ హ్యాండ్ చేయి పైన మనకి సీతాదేవి మనకు దర్శనం ఇస్తుంది అన్నమాట. సో ఒక హ్యాండ్ పైన మనకు రాముడు బాలరాముడు, ఇంకో చేతి పైన మనకు సీతాదేవి అయితే దర్శనం ఇస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు లడ్డు చేయి. అండ్ అదేవిధంగా రైట్ హ్యాండ్ చూసుకుంటే మనకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చే విధంగా అయితే మూమెంట్ ఉందన్నమాట. సో చూడండి ఏ విధంగా అయితే కనిపిస్తుందో. సో స్మూత్గా మంచిగా లైట్గా ఉందన్నమాట మూమెంట్ కూడా, ఏదో అట్లా ఇట్లా కాదు, అసలు ఇంత సౌండ్ రాకుండా స్మూత్గా ఉందన్నమాట. సో ఎవరైతే భక్తులు అయితే వస్తారో వాళ్ళకి ఎంట్రన్స్ ఇట్లా అని ఇట్లా వచ్చేసి ఇలా దర్శనం తీసుకొని వెళ్ళిపోవాలి, ఆ విధంగా అయితే పెట్టిరనమాట. సో ఇంకో మూమెంట్ చూసుకుంటే మనకు హనుమంతుడు. సో హనుమంతుని భక్తి నిరూపించుకోవడానికంటే హనుమంతుని భక్తితోని గుండెల్లో రాముడు సీతాదేవి గుండెల్లో ఉన్నారు అనేసి అయితే గుండెలు చీల్చుకొని చూపించే సన్నివేశం, అద్భుతమైన సన్నివేశం అన్నమాట. సో హనుమంతుని కలర్ చూసుకుంటే కూడా మంచిగా కనిపిస్తుంది చూడండి. సో హనుమంతుని మూమెంట్ కూడా చూసుకుంటే స్మూత్గా మంచిగా ఉందన్నమాట. సో పైనుంచి మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే లైట్గా నెత్తి వెనకాల ఒక సూర్యునిలాగా అయితే చక్రం రావడం జరిగింది. హనుమంతుని కూడా చూడండి, రియల్గా ఏదైతే విగ్రహం ఉంటుందో మనం గుళ్ళలో చూసామో ఆ విధంగా అయితే కనిపిస్తుంది అన్నమాట, కలరింగ్ అని అన్నీ అని. అండ్ ఇంకో వైపు చూసుకుంటే మనకు లక్ష్మణుడు అయితే దర్శనం ఇస్తుండు. లక్ష్మణుడి లుక్ కూడా మస్తుంది. హనుమంతునికి ఏదైతే వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చిందో అదే రావడం అయితే జరిగింది నెత్తి వెనకాల. సో ఆల్మోస్ట్ అయితే గణేష్లు అన్ని బుక్ అయిపోయినాయి అనేసి అయితే మన అన్న చెప్పడం జరిగింది మొన్న వచ్చినప్పుడు అయితే. సో ఒకసారి అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద పెడతాను, ఒకసారి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఉన్నాయా లేదా అనేసి అయితే. సో గణేషుని చూసుకుంటే మొత్తం కింది నుంచి అయితే చూసుకోండి. ఎక్కువ శాతం అయితే గణేశుడు సిట్టింగ్ టైప్లో కూర్చొని ఉన్న గణేష్లను అయితే చాలామంది లైక్ చేస్తారు. అండ్ వెనకాల షాలు కూడా వచ్చింది, మనకు గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. అండ్ ఈ కలర్స్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే బొజ్జ పైన మొత్తం గోల్డ్తోనే ఒక పెద్ద చైన్తోనే అయితే వజ్రాల లాగా ఏదైతే డైమండ్స్ ఉన్నాయో ఆ డైమండ్స్ కలర్ కూడా వచ్చేసినాయి. ఇదన్నమాట టోటల్ కలర్. గణేశుడు మొత్తం కలర్ అయిపోయినాక చూడండి ఈ లుక్ చూడండి ఎట్లా కనిపిస్తుందో మీకు. ఒక పక్క బాలరాముడు, ఒక పక్క సీతాదేవి, మధ్యలో గణేశుని ఫేస్. అండ్ ఇప్పుడిప్పుడే గణేష్కి సంబంధించి అంటే లోపల వేరే గణేష్లకు సంబంధించి కలరింగ్ కూడా అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మన గ్రీన్ కలర్లో అయితే షాలు కనిపిస్తుంది, ఇక్కడ బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది చూడండి. అంటే మనకు ఒక్కొక్క గణేశునికి ఒక్కొక్కటి, అంటే మన ధోతికి సంబంధించిన కలర్ వేరు అండ్ అదేవిధంగా ఇక్కడ షాలుకి సంబంధించిన కలర్ వేరు, అట్లా వేరే వేరే కలర్లు అనేది వేసి మనకు ఇస్తారనమాట. అంటే కస్టమర్లు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా వరకు గణేష్లు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అయితే గణేష్లు 30-35 గణేష్లు అయితే రెడీ చేసిరంట వీళ్ళు. సో అందులో అయితే ఆల్మోస్ట్ అయితే అన్ని బుక్ అయిపోయినాయి అనేసి అయితే చెప్తున్నాడు. సో ఒక్కసారి అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను మీకు, కాంటాక్ట్ అవ్వండి. గణేశుడు ఉంటే మాత్రం బుక్ చేసేసుకోండి, అద్భుతమైన గణేశుడు. అండ్ ఈసారి 2024లో మూమెంట్ ఉన్న గణేశుడు, అది కూడా ఒక్క మూమెంట్ కాదు, చేయి మూమెంట్, వెనకాల చక్రం మూమెంట్, హనుమంతుడు మూమెంట్. అండ్ హనుమంతుడు లక్ష్మణ్ విగ్రహాలు అయితే సపరేట్ వస్తాయన్నమాట ఇక్కడ. సో హనుమంతుని విగ్రహం సపరేట్ తీసుకొని వెళ్ళొచ్చు, అదేవిధంగా మనకు లక్ష్మణుని విగ్రహం కూడా సపరేట్ తీసుకొని వెళ్ళొచ్చు. వెనకాల కనిపిస్తున్న మనకి చక్రం కూడా తీసుకొని వెళ్ళొచ్చు సపరేట్గా. అండ్ ఇక్కడ మనకి బాలరాముడు సీతాదేవిది విగ్రహాలు కూడా మనకు సపరేట్గా తీసుకొని వెళ్ళొచ్చు అయితే చెప్పడం జరిగింది. సో ఇది మన శంకర్ సింగ్ కళాకారులోని గణేశుడు. సో కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని, పాత ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి చూడండి. సో గణేశుని ఆశీర్వాదాలు అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ, నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీ గణేష.